ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మా వంకాయలు, బుజ్జి బుజ్జి వంకాయలు ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఇంకా టైం పట్టుద్ది ఇవి కోయడానికి. నెక్స్ట్ వీక్ వస్తాను. ఇదిగోండి ఎన్ని వంకాయ మొక్కలు, ఇదిగోండి ఎన్ని వంకాయ మొక్కలు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పూత పిందె. ఇదిగోండి ఫ్లవరింగ్ బాగానే వస్తుంది. అవి నిలబడి కాయలు అవ్వాలి. బాగా వర్షాలు హైదరాబాద్ లో. ఇదిగోండి ఇక్కడ పొట్లకాయ, ఇది పిచ్చుక పొట్లకాయ. ఇది మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ ఇంకా రాలేదు, వస్తుంది, వెయిట్ చేస్తున్నాను దానికోసమే. ఇదిగోండి చూడండి బీరకాయ, మొన్న పాలినేట్ చేశాను, బాగా వచ్చింది పొడుగు బీరకాయ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్, బాగా వచ్చింది. ఇది కాకరకాయ మొక్క, ఇవి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఫీమేల్, ఇగో చూడండి కాయలాగా వచ్చింది చిన్నగా. ఇది ఫీమేల్. మామూలుగా ఒట్టి ఫ్లవర్ లాగా ఉంటే అది మేల్. ఇదిగోండి పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. ఏం నెక్స్ట్ వద్దాం అనుకున్నా కానీ ఇదిగోండి కోసేస్తున్నాయి. ఇది చిన్న పచ్చిమిర్చి కానీ భలే ఉంది. టేస్ట్ మాత్రం ఒట్టియే తినేయచ్చు. పెరుగన్నంలో కొంతమంది తింటారు, సూపర్ ఉంటాయి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇదిగోండి కొయ్యాలి. నెక్స్ట్ 2 days అయ్యాక వస్తా, కొంచెం పెద్దగా అవుతాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇదిగోండి ఇది నా పొడుగు వంకాయ మొక్క. ఇదిగో చూడండి కాయలు ఉన్నాయి. రేపు ఎల్లుండోకి వస్తాను వాటిని. ఇది మళ్ళీ పచ్చిమిర్చి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇట్లా ఈ ఫ్లవరింగ్ ఇలా వస్తే ఇంకా కాయ అయిపోతుంది అనమాట. ఇక చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. పచ్చిమిర్చి కూడా చిన్న టబ్బు చాలండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి పచ్చిమిర్చి. ఇవన్నీ. ఇది మళ్ళీ వంకాయ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ కొంచెం ఆగితే కాయలు వస్తాయి మనకి శుభ్రంగా. ఇదిగోండి గుత్తొంకాయ చిన్నది. ఈ ఆకు ఏంటో తెలుసా అండి? ఇది ఆవాలాకు. ఇది వజ్రం అన్నమాట. చాలా ఆకుకూరల్లోకి ఇది వజ్రం. కొంచెం ఇట్లాగా ముళ్ళులాగా ఉంటది. ఆవాలు వేసానండి, చిన్న చిన్న ఆకులు కోసేసాను నేను. ఇవి పెద్దగా అయింది. ఈ ఆకుకూరల్లో ఇది కూడా వేసుకుంటా. కొంచెం చేదు ఉంటది కానీ చాలా మంచిది హెల్త్ కి. అన్ని ఆకుకూరలో కల్లా ఈ ఆకుకూర మంచిది, ఆవాలాకు. ఇదిగోండి ఇక్కడ ఉందండి, ఇది ఇలాచి మొక్క. ఇది ఈ ఆకును కూడా నీళ్ళల్లో మరగబెట్టుకుని తాగితే చాలా మంచిది. ఇలాచి వాసన వస్తుంది. ఈ ఆకు ఇట్లా ఉంటది. ఇదేమో చామదుంపాకు. ఈ ఆకును కూడా పప్పులో వేసుకుంటాం మేము. ఇలా అన్ని మిక్స్డ్ ఆకుకూరలు కలుపుకొని వేసుకుంటామండి. సూపర్ ఉంటది పప్పు మాత్రం. మీరు ఇలా పెంచుకుంటే కనుక ఒక్క ఆకు రకం కాకుండా పిల్లలకి ఇలాగా 3-4 ఆకుకూరలు నేర్పిస్తే పప్పులు వేసుకుంటే చాలు, సూపర్ ఉంటది. ఇంకా మనం ఇలాగా పెంచుకొని పిల్లలకి పెడితే చాలా హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.